వెండితెరపై ఎన్నో సినిమాల్లో తన నటనతో నవ్వులు పూయించిన నటి. పేదరికం, అనారోగ్యంతో పోరాడి చివరికి కన్ను మూస్తే ఆమె భౌతిక కాయం మార్చురీలో అనాథలా ఉండిపోవాలా? వందల కొద్ది సినిమాలు, వేల కోట్ల టర్నోవర్ ఉన్న టాలీవుడ్‌కి ఒక సీనియర్ నటి చివరి ప్రయాణం కూడా భారమైపోయిందా? పావలా శ్యామల మరణం ఇప్పుడు చిత్ర పరిశ్రమలోని దారుణమైన వ్యత్యాసాలను, ద్వంద్వ ప్రమాణాలను మరోసారి ఎత్తి చూపుతోంది. అదే టాలీవుడ్‌లో ఒక పెద్ద స్టార్ లేదా ఒక బడా నిర్మాత, దర్శకుడు చనిపోతే ఏం జరుగుతుంది? కెమెరాల హడావుడి, ప్రముఖుల దండలు, సోషల్ మీడియాలో కన్నీళ్ల వర్షం, పూల రథాలు, ప్రభుత్వ లాంఛనాలు ఒకటేమిటి, కానీ అదే పరిశ్రమని నమ్ముకొని తమ జీవితాన్ని థియేటర్లలో సీట్ల ముందర అంకితం చేసిన చిన్న నటులు కన్నుమూస్తే మాత్రం కనీసం పట్టించుకునే నాథుడే ఉండడు. పావలా శ్యామల విషయంలోనూ అదే జరిగింది. చివరి రోజుల్లో ఆర్థిక సహాయం కోసం చేతులెత్తి వేడుకున్నా కరుణించని ఈ పరిశ్రమ ఆమె చనిపోయాక కూడా మార్చురీలోనే వదిలేసి తన నిర్ణయంను చాటుకుంది. తమ అసోసియేషన్‌లో సభ్యులుగా ఉన్న వారిని ఆదుకుంటాం, సంక్షేమం చూసుకుంటాం అని మైకుల ముందుకు వచ్చి ఉపన్యాసాలు దంచే పెద్దలకు పావలా శ్యామల వినతులు వినిపించలేదా? మా అసోసియేషన్ ఎన్నికలు వచ్చినప్పుడు ఇచ్చే వాగ్దానాలు, ప్రచారాలు ఏమయ్యాయి? చిన్న నటులంటే టాలీవుడ్‌కి అంత చిన్న చూపా? కేవలం తెరపైనే కనిపిస్తేనే గుర్తింపా? కష్టాల్లో ఉంటే కనీసం మానవత్వం చూపించరా? బ్రతికి ఉన్నప్పుడు సహాయం చేయకపోయినా కనీసం అంతిమ సంస్కారాలు కూడా గౌరవంగా నిర్వహించలేని స్థితిలో మన తెలుగు పరిశ్రమ ఉందా? సినిమా గ్లామర్ వెనుక ఉన్న చీకటి కోణానికి పావలా శ్యామల దీనస్థితే ఒక ప్రత్యక్ష నిదర్శనం. పెద్ద నటులకు ఒక న్యాయం, చిన్న నటులకు మరొక న్యాయం అనే ఈ వైఖరి మారనంత వరకు టాలీవుడ్ ఎంత ఎదిగినా శూన్యమే. ఇప్పటికైనా పరిశ్రమ పెద్దలు కళ్ళు తెరచి ఇటువంటి చిన్న నటుల సంక్షేమంపై శాశ్వత పరిష్కారం ఆలోచించాలి. చిన్న నటుల పట్ల టాలీవుడ్ చూపిస్తున్న ఈ వైఖరిపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్స్‌లో తెలియజేయండి.